ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే తిరుగుబాట్లు వస్తాయి. పార్టీపై ఎదురు తిరుగుతారు, పార్టీ అధినేతపై విరుచుకుపడతారు. కానీ గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైనప్పటికీ జగన్పై భారీ స్థాయిలో ఎవరూ విమర్శలు చేయలేదు. ఆయనను మెచ్చుకోకపోవచ్చు, కానీ పార్టీ నుంచి బయటకొచ్చిన వారు జగన్పై నిప్పులు చెరగలేదు. ఇక ఇప్పటికీ పార్టీలో ఆయనదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఓడిపోయిన తర్వాతైనా ఆయన పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారా అంటే లేదు. అయినప్పటికీ పార్టీ నాయకులకు జగన్ అంటే బెరికే. ఇప్పుడు ఇవి రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చాయి. రాష్ట్రంలోని ఓ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పోల్చుతున్న విశ్లేషకులు పార్టీపై పట్టు విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణమని చెప్తున్నారు. ఎవరిని లెక్క చేయకపోవడం ఆయన నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్న విమర్శలు ఉన్నా జగన్ను కాదనుకుని బయటకు వచ్చేందుకు చాలా మంది నాయకులు వెనకాడుతున్నారు. కారణాలు ఏవైనా పార్టీపై పట్టు మాత్రం జగన్ కోల్పోలేదు. వాస్తవానికి 11 స్థానాలు మాత్రమే దక్కిన నేపథ్యంలో కీలక నేతలు కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు. వెళ్లిన వారు వెళ్లిపోయినా మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఆయన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు, నిరసనలు, ధర్నాలకు కూడా ఆయన ఇప్పటి వరకు హాజరు కాలేదు. వ్యూహం ఏదైనా పార్టీపై పట్టు మాత్రం నిలబెట్టుకున్నారు. దీనికి కారణం తన వ్యక్తిగత ఇమేజ్తోనే పార్టీ నడుస్తోందన్న కారణం కావచ్చు, లేక ఇప్పుడు ఒకరికి అవకాశం ఇస్తే మరింత మంది ఇలానే లైన్లో నిలబెడతారన్న వ్యూహం కావచ్చు. ఏదైనా జగన్ మాత్రం పార్టీ విషయంలో ఆది నుంచి ఎలాంటి వైఖరిని అవలంబిస్తున్నారో అదే ధోరణిని పాటిస్తున్నారు. పోయిన వారిని బ్రతిమాలరు, ఉన్నవారిని బుజ్జగించరు. ఇది ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం అది ఆది నుంచి జరుగుతుంది. మరి ఇది కరెక్టేనా కాదా అంటే సమాధానం లేదు.